మీకు తెలుసా భూమి మీద ఉన్న మానవాళికి వారి ఆరోగ్యాలకు ప్రత్యేకంగా ప్రధాన శత్రువు ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అని ప్రపంచంలో సర్వేలన్నీ తేల్చాయి. కార్బోహైడ్రేట్ ఎక్కువ అవుతమే ప్రమాదం. యాక్చువల్గా ఈ కార్బోహైడ్రేట్తో పాటు ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ ఏవి ప్రత్యేకంగా మనకి ముందు ఫస్ట్ ప్లేస్లో ప్రపంచంలో బేకరీ ఐటమ్ అయినటువంటి మైదా, రిఫైన్లో రిఫైన్ చేసి, అంటే ఒక రకంగా చెప్పాలంటే గోధుమ పిండిలోంచి వేస్ట్లోంచి తయారయ్యేది మైదా. వేరెవర్ వి సీ, ఎక్కడైనా చూడండి మైదా పిండి, మనకి పంచదార. వితౌట్ హ్యావింగ్ దీస్ 2 థింగ్స్ నథింగ్ ఈజ్ దేర్. అందుకనే మనుషులు ఒక 20-30 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇంత పొట్ట, వాళ్ళకి సీట్ బటక్స్ లోపలికి వెళ్ళిపోవటం, సెకండ్ చిన్ రావటం, వెనకాల నెక్ బంప్ రావటం, ఈ హింజెస్ లాగా ఈ ఊగటం, మజిల్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ద బెస్ట్ ఎనిమీ, ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఇస్ ద ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్. ఇందులో మీకు చెప్పాను కదా నేను ఇందాక ఆల్రెడీ, ఫస్ట్ మైదా, నెక్స్ట్ వైట్ రైస్, తర్వాత గోధుమ, ఆ తర్వాత వైట్ షుగర్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ జాగరీస్, కొన్ని రకాలైన బెల్లాలు, అన్నీ కాదు, జాగ్రత్తగా గమనిద్దాం. వీటిలో మొదటిది మీకు మైదా కావచ్చు, అది మీకు గోధుమ పిండి కావచ్చు, లేకపోతే తెల్లన్నం కావచ్చు. ప్రపంచంలో ఈ మూడితోనే టైప్ ఉన్నారు చాలామంది. అయితే ఏదర్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి ఆర్ వైట్ రైస్, ఈ రెండు తప్పితే మైదా. ఈ సిచ్యువేషన్లో ఒకసారి మనం చిన్నగా గమనిద్దాం. ఒక కప్పు ఒక వైట్ రైస్ లేదా కప్పు మైదా 45 గ్రాముల పంచదార వైట్ షుగర్తో సమానమని తేల్చారు. ఎన్ని గ్రాములండి? దాదాపుగా 45 గ్రాముల పంచదారతో తేల్చారు. మీరు అనుకోవచ్చు మీరు, మేము పంచదార ఇప్పుడు తిన్నామండి అని. నువ్వు పంచదార తిన్నావు ఒకటే కప్పు నిండా, కొంచెం అటు ఇటుగా వైట్ రైస్ కానీ గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఒకటే. ఇంకోటి గమనించండి, ఇవి తింటమే కాకుండా మీరు వైట్ రైస్ని సమృద్ధిగా తినేసేసి కడుపులో కదలకోకుండా మోషన్లెస్ మూమెంట్లెస్ సిట్టింగ్లో 2 గంటలు కూర్చుంటే మీరు 4-5 కప్పుల పంచదార తిని ఒక సిగరెట్ దానితో సమానం అని సర్వే తేల్చారు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఎండి డాక్టర్. ఆయన నిలబడి హీస్ డూయింగ్ హిజ్ ఓపీ లైన్ని నిలబడి చూస్తున్నారు. ఆయన కొంచెం నాకు బాగా పరిచయం. ఏంటి సార్ ఏమైంది, బ్యాక్ బోన్ ఏమైనా వీక్ అని అడిగాను. ఏం బ్యాక్ బోన్ సార్, ఇంకా మీకు తెలీదా? 2 hours కాన్స్టెంట్ సిట్టింగ్ వితౌట్ మోషనింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ విత్ టేకింగ్ ఎ సిగార్ అని చెప్పాడు ఆయన. నేను సర్వేలో చూసా, కరెక్ట్ చెప్పాడు లేదని. అంటే ఏంటి, ఒక పూట నువ్వు కదలకోకుండా బాడీని అలాగే కూర్చోబెడితే అరపెట్టి సిగరెట్లు తాగిన దాంతో సమానం. పొద్దున్న ఒక 4 గంటలు, అంటే ఇది రేషియో పెరుగుద్ది. 2 గంటలు ఒక సిగరెట్ అయితే మరి 4 గంటలు 2 సిగరెట్లు కాదు, 3 గంటలు 2 సిగరెట్లతో సమానం అవుద్ది. అంటే లంగ్స్ యొక్క కెపాసిటీ ఇట్ గెట్స్ లో అండ్ డౌన్ అనమాట. అంటే పొద్దున్న ఒక 4 గంటలు, సాయంకాలం ఒక 4 గంటలు వైట్ రైస్ తినేసేసి కదలకుండా కూర్చుంటే నువ్వు ఈ యొక్క వైట్ రైస్ అన్న ప్రాసెస్ చేసినటువంటి షుగరు, అది గోధుమ మైదా కూడా, ఈ ప్రాసెస్డ్ చేసినటువంటి కార్బోహైడ్రేట్స్లో ఇథనాల్ రిలీజ్ అవుద్ది. ఇథనాల్ అంటే ఆల్కహాల్ సబ్స్టెన్స్. ఆల్కహాల్లోంచి అల్టిమేట్గా బయటకు వచ్చేదంటే ఇథనాలే. ఈ ఇథనాల్ రిలీజ్ అయిందంటే అర్థం ఏంటి మనకి అంటే, నువ్వు ఒక ప్లేట్ నిండా వైట్ రైస్ తినేసి కూర్చున్నావంటే నువ్వు కొంచెం మందు కొట్టి ఒక రోజంతా ఒక పెట్టి సిగరెట్ తాగి ఒక 10-15 కప్పులు పంచదార తిన్నామని అర్థం. చాలామందికి తెలియక నాకేం అలవాటు లేవండి, నాకు పైల్స్ ఎందుకు వచ్చినాయి, నాకు ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది అంటారు. నువ్వు మందు కొట్టినా ఫ్యాటీ లివర్స్ వస్తుంది, విపరీతంగా ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్ తిన్నా నీకు ఫ్యాటీ లివర్ వస్తుంది, కిడ్నీ డ్యామేజ్ అవుద్ది. ఇంకో విషయం చెప్తాను, ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు చెప్పేది, అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ బాడీని నువ్వు రెస్ట్లో ఉంచుకున్నప్పుడు, నువ్వు ఫుడ్ లేకపోయినా పర్లేదు, వర్క్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ఆహారం తీసుకోవాలి. తీసుకునే ఆహారం దేనికి? చాలామంది అంటారు మేము గోధుమలు తింటున్నామని అంటారు. ఈ వైట్ రైస్లో మైదాలో కేవలం నీకు ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్సే ఉంటుంది. కానీ గోధుమలోకి వెళ్ళేటప్పుడు గ్లూటిన్ అనే ఒక డేంజరస్ ఎలిమెంట్ ఉంటుంది అందులో. ఈ గ్లూటిన్ ఏం చేస్తుందంటే ఇట్ టేర్స్ అవుట్ ఆ చిన్న ప్రేవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క చక్కటి స్మూత్ రిసెప్టర్స్ ఉంటాయి, ఏది మన మైక్రో న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుని వాటిని పర్మనెంట్గా డ్యామేజ్ చేసేస్తుంది అంతే. ఏమంటే అప్పట్లో అలా తిన్నాం కదంటే, అప్పట్లో ఫుడ్ వేరు, రెడ్ వీట్ ఉండేది, అంతేకాకుండా బ్రౌన్ రైస్ ఉండేవి, అవి కూడా లిమిట్లో తినేవాళ్ళు. మాట్లాడితే కిలోమీటర్స్ టుగెదర్, అవర్స్ టుగెదర్ వాక్ చేసేవాళ్ళు, హెవీ వర్క్ చేసేవాళ్ళు.
కాంటెంపరీ నాలెడ్జ్ లేకుండా చాలామంది అడ్డగోలుగా మాట్లాడటానికి అలవాటు పడ్డారు. అట్లా అలవాటు చేసుకోవద్దు, అది మంచిది కాదు. కనుక మీరు గమనించండి. ఎప్పుడైతే మీరు ఫుల్లుగా అన్నం పెట్టేసేసి ఒక వ్యక్తికి కొంత జాక్ ఫ్రూట్ పనస తొనలు అంటారు కదా ఇచ్చేసి ఒక ఆయన్ని పంపించి డంక్ అండ్ డ్రైవ్లో చెక్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఫుల్ వచ్చేసింది. ఏది పనస గింజలు తిని తెల్లన్నం పెట్టేసి పంపించారు డ్రైవింగ్ చేసుకుంటా. మత్తుగా వచ్చి వాళ్ళకి దొరికి విషయం చెప్తే ఈ పనస గింజలు తిన్నాను, పనస తొనలు తిన్నానండి, వైట్ రైస్ తిన్నానండి అని చెప్పాడు ఆయన. అలాగ మనం అనుకునేది ఒకటి, మనం ఊహించుకునేది కరెక్ట్ కాదు. కనుక అవర్స్ టుగెదర్ మూమెంట్ లేకుండా సిట్టింగ్ చేయటం, నేను ఒకప్పుడు దెబ్బతిన్న నీటితో. ఏ స్వీట్ చూడండి మైదా, కేక్ మైదా, వాట్ ఎవర్ యూ టేక్ ఎట్ అవుట్ సైడ్ ఇన్ ఎస్పెషల్లీ బేకరీస్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మైదా. చాలా ప్రమాదం ఇది. ఆ మోషన్లెస్ సిట్టింగ్, కదలకుండా అలా కూర్చోకూడదు. పావు గంటకు ఒకసారి, ఈవెన్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి యూ హ్యావ్ టు వాక్ ఫర్ ఎ వైల్, కొంచెం నడుస్తూ ఉండాలి. ఈ విధంగా కీప్ ఆన్ సిట్టింగ్. హ్యాండ్ సపోర్ట్ ఉండాలి చైర్స్కి. కొద్దిసేపు పర్లేదు, లాంగ్ సిట్టింగ్ చేసినప్పుడు హ్యాండ్ సెట్టింగ్ లేకపోతే బ్యాక్ బోన్, లోవర్ బ్యాక్ డిస్కులు బల్జ్ అవుతాయి ఫస్ట్, తర్వాత హెర్నియేటెడ్ అవుతాయి, ఆ తర్వాత ఎరప్టెడ్ అవుతాయి. వాటి గురించి తర్వాత చెప్తాను. మీరు కామెంట్స్లో నాకు రిక్వెస్ట్ పెడితే ఏది ప్రాముఖ్యం అది చెప్తాను. కనుక గోధుమ పిండి ఇదేమంత మంచిది కాదు. దీనిలో 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఎప్పుడన్నా ఒకసారి లిమిట్లో తింటే ఏమీ కాదు, కానీ అదే పనిగా వాటిని తినడం ప్రమాదమే. నాకు తెలిసి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. బ్రౌన్ రైస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, తప్పేమీ లేదు. వైట్ రైస్, ఈ కప్పు వైట్ రైస్ లేకపోతే ఒక గిన్నె బౌల్ వైట్ రైస్ ఆల్మోస్ట్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ విత్ బౌల్ షుగర్, అంతే, ప్రాసెస్డ్ షుగర్. కనుక వీళ్ళు మీరు అర్థం చేసుకోండి. వైట్ రైస్ ఏదో మంచిది అనుకోవద్దు, హెల్త్ కాపాడుకోండి. మా యొక్క క్రిస్టియన్ ట్రస్ట్ ఓపెన్ యూనివర్సిటీలో హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు అనేక టిప్స్ అందిస్తాము. మేము కొన్ని సప్లిమెంట్స్ కూడా మీకు అందిస్తాము. మాతో టచ్లో ఉండి. థ్యాంక్ యూ.